దేవుని పరిశుద్ధ నామములో మీకు హృదయపూర్వక వందనములు తెలియజేస్తుంటున్నాం. ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? ప్రభు మహాకృప చేత మేము క్షేమముగా ఉండి మీ యోగ క్షేమాల నిమిత్తమై ప్రతిరోజు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తుంటున్నాం. మరియు మీకు ఏదైనా ప్రార్థన రిక్వెస్ట్ ఉంటే మాతో పంచుకొని అందులో నుండి విడుదల పొందాలని ప్రేమతో మనయేస్తుంటున్నాం. మంచిది, నేటి దిన వాక్యమును చదువుకుందాం. ఎంతో చక్కగా మీరు క్రిస్టియన్ వాయిస్ తెలుగును మన యూట్యూబ్ ఛానల్లో దేవుని మాటలు వింటూ బలపడుతూ మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ కొరకై ప్రభును స్తుతిస్తూ మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇంకా కూడా అనేకులకు మన ఛానల్ను పరిచయం చేయాలని, సబ్స్క్రైబ్ చేయని వారు చేసుకోవాలని, షేర్ చేయాలని ప్రేమతో మనయేస్తుంటున్నాం. మంచిది, నేటి వాక్యమును చదువుకుందాము. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి యెషయా గ్రంథము 48వ అధ్యాయము. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 17వ మాటను మనం చదువుకుంటున్నాం. దేవుని మాటలు వినుట ద్వారా కలుగు విషయాలను ఈ దినం మనం నేర్చుకుందాం. దేవుని మాటలు వినుట ద్వారా ఏం కలుగుతుంది? మొదటిగా మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 48వ అధ్యాయము 17లో మనం చూస్తున్నాం. నీ విమోచకుడగు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, నీకు ప్రయోజనం కలుగునట్లు దేవుని మాటలు వింటే నీకు ప్రయోజనం కలుగుతుంది. రెండవదిగా మనం చూసినట్లయితే అదే యెషయా గ్రంథం 48:18లో మనం చూస్తున్నాం. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల, దేవుని మాటలు వినిన ఎడల క్షేమము కలుగును. దేవుని మాటలు వింటే మొదటిగా ప్రయోజనం కలుగుతుంది అనే సంగతులను మనం చూశాం. రెండవదిగా మనం చూస్తున్నాం, దేవుని మాటలు వింటే మనకు క్షేమము కలుగుతుంది అనే సంగతి మనం చూస్తున్నాం. మూడవదిగా మనం చూసినట్లయితే కీర్తన గ్రంథం 81:8లో చూసినట్లయితే దేవుని మాట మన వినుట ద్వారా మనకు మేలు కలుగుతుంది అనే సంగతులు అక్కడ మనం చూస్తున్నాం. దేవుని మాట మన వినుట ద్వారా మేలు కలుగుతుంది అనే సంగతులు అక్కడ మనం చూస్తుంటున్నాం. కాబట్టి దేవుని మాటలు మన వినుట మనకు దీవెన. దేవుని మాటలు వినుట ప్రయోజనకరం. దేవుని మాటలు వినుట క్షేమము. దేవుని మాట వింటే మేలు కలుగుతుంది. దేవుని మాట వినుట ద్వారా మనకు దీవెనలు కలుగుతవి అనే సంగతులు ద్విదేశకాండము 28వ అధ్యాయము 2, 3, 4 వచనాల్లో మనం చూస్తున్నాం. దేవుని మాటలు వినుట ద్వారా అదిగో మనకు దీవెనలున్నాయి, ఆశీర్వాదాలున్నాయి. మన గర్భఫలము, భూఫలము, ప్రతి విషయంలో మనం ఫలిస్తామనే సంగతులు అక్కడ మనం చూస్తున్నాం. ఈ దేవుడైన యెహోవా మాట వినని ఎడల ఈ దీవెనలన్నీ మీకు
వచ్చి ప్రాప్తించును. పట్టణంలో దీవించబడతావు, పొలంలో దీవించబడతావు, గర్భఫలం దీవించబడుతుంది, భూఫలం దీవించబడుతుంది. పశువుల మందలు, దుక్కి టెద్దులు, గొర్రె మేకల మందలు దీవింపబడును. నీ గంపయు పిండి పిసుకుని తొట్టియు దీవింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదువు అనే సంగతులు ఇక్కడ మనం చూస్తుంటున్నాం. దేవుని మాట వినుట ద్వారా ప్రయోజనం, దేవుని మాటలు వినుట ద్వారా క్షేమము, దేవుని మాటలు వినుట ద్వారా మేలు, దేవుని మాటలు వినుట ద్వారా దీవెనలు, దేవుని మాటలు వినుట ద్వారా విశ్వాసము కలుగుతుందని రోమాపత్రిక 10:17లో మనం చూస్తున్న క్రీస్తును గూర్చిన వార్తను అనగా ఆయన మాటను వినుట ద్వారా మన విశ్వాసము కలుగుతుంది. విశ్వాసములో మనము బలపడతాము అనే సంగతులు అక్కడ మనం చూస్తుంటున్నాం. దేవుని మాటలు వినుట ద్వారా మనకు ఆరోగ్యము కలుగుతుంది అనే సంగతులు నిర్గమకాండము 15వ అధ్యాయము 26లో మనం చూస్తుంటున్నాం. నా మాట విని అదిగో మరి ఉన్నట్లయితే నేను ఐగుప్తులో కలగేసిన రోగములలో ఏది మరి రాకుండా నేను మిమ్మల్ని స్వస్థపరచు యెహోవానని ప్రభు మాట్లాడుతూ ఉంటున్నాడు. కనుక దేవుని మాట వింటే మనకు ఆరోగ్యం కలుగుతుంది. ఆయన మనల్ని స్వస్థపరిచే దేవుడుగా ఉంటుంది. 7వదిగా మనం గమనించినట్లయితే దేవుని మాట మన వినుట ద్వారా నిత్య జీవము. ఆ మాట విని నన్ను పంపిన వాని అందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు అని యోహాను సువార్త 5:24లో మనం చూస్తున్నాం. దేవుని మాట వింటే మనకు నిత్య జీవం. అంటే ఇప్పుడున్న జీవము కాదా అంటే జీవమే, కానీ ఇది అశాశ్వతమైనది, శాశ్వతము కానిది. యాకోబు పత్రిక 4:14లో మనం చూస్తున్నాం. మీ జీవము ఏపాటిది, మీరింతలో కనబడి అంతలో మాయమైపోవు నీటి బుడగలాంటి వారు అనే సంగతులు అక్కడ మనం చూస్తుంటున్నాం. అయితే క్రీస్తు ప్రభులో మనకు నిత్య జీవముంది. ఇహమందును పరమందును ఉండే జీవం అది. ఈ లోకంలో ఉన్నంత కాలము ప్రభును స్తుతిస్తాం. ఈ లోకాన్ని విడిచిపెడితే పరలోకములో చేరతాం, పరలోకములో ప్రభుతో నిత్యము ఉంటాం. కాబట్టి వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, దేవుని మాటలు వినుట మనకెంత మంచిదో ఇక్కడ మనం చూస్తుంటున్నాం. దేవుని మాటలు వింటే నీకు ప్రయోజనం కలుగుతుంది. దేవుని మాటలు వింటే నీకు క్షేమం కలుగుతుంది. దేవుని మాటలు వింటే నీకు మేలు కలుగుతుంది. దేవుని మాటలు వింటే దీవెనలు కలుగుతాయి. దేవుని మాటలు వింటే విశ్వాసం కలిగి ఉంటావు. దేవుని మాటలు వింటే ఆరోగ్యంగా ఉంటావు. దేవుని మాటలు వింటే నిత్య జీవమునకు అర్హుడవు, అర్హురాలుగానే ఉంటావు. కాబట్టి వాక్యం వింటున్న నా సహోదరి సహోదరు, ఇంతకాలము దేవుని మాటలు విననట్లయితే అయిందేమి లేదు. ఇక నుంచైనా దేవుని మాటలు విని దేవుడిచ్చే మెండైన బ్లెస్సింగ్ను, నిత్య జీవమును పొందాలని ప్రేమతో మనం ఇస్తుంటున్నాం. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన. జీవం కలిగిన మా తండ్రి, ఇంతవరకు నీ బిడ్డలు నీ మాటలు వినక ఎవరైతే ప్రయోజనం పొందలేదో, క్షేమం పొందలేదో, మేలు పొందలేదో, దీవెనలు పొందలేదో, విశ్వాసం కలిగి లేరో, ఆరోగ్యంగా లేరో, నిత్య జీవమును గూర్చిన విషయాలు అర్థంగాక ఉన్నారేమో, ఇప్పటి నుంచైనా నీ మాటలు విని మీరిచ్చే ప్రయోజనమును, మీరిచ్చే క్షేమమును, మీరిచ్చే మేలును, మీరిచ్చే దీవెనలు, మీరిచ్చే విశ్వాసము, మీరిచ్చే ఆరోగ్యమును, మీరిచ్చే నిత్య జీవము నీ బిడ్డలు పొందుకోవటానికి ఆత్మాకరణ జరిగించమని నమ్మకమైన యేసు ప్రభు శక్తి కలిగిన నామములో
వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.